భయపడకో, ధైర్యం తెచ్చుకో, పరిస్థితులు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో. అనగా వేషధారులుగా కాదు, ఏ స్థితిలో అయినను ధైర్యముగా కలిగి బ్రతుకో. భయంకరమైన రోగం అన్నది ధైర్యంగా ప్రభు దగ్గర, అయ్యా నాకు ఈ రోగం ఉందయ్యా, నా కోసం ప్రార్థన చేయి అట్లా అందుకని, అయ్యా ఎవరికి చెప్పాలి నాకు ఈ రోగం ఉంది, నేను చెప్తా స్తోత్రం 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 ప్రార్థన. ఏమైంది అమ్మా, వాళ్ళు కుస్ కట్టి నేను కూడా కుసు అని ప్రార్థన చేయాలి. ఇంకంతకని ప్రార్థన చేస్తావా? కార్యాలు జరుగుతాయి కుస్ ప్రార్థనలో. ఎందుకని? కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడు? అయ్యా నేను కుష్ఠరోగినయ్యా, నీ చిత్తమైతే నన్ను కనికరించు, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి, నువ్వు నన్ను ముట్టాలనుకుంటే ముట్టు, నన్ను బాగు చేయాలంటే బాగు చేయి, అది కూడా నీ చిత్తమైతే ప్రభువా అని పలకగా వెంటనే దేవుడు తన ధైర్యాన్ని చూసి, అందరికంటే తోచుకొని ముందుకు వచ్చిన ఆ ధైర్యాన్ని చూసి దేవుడు సంతోషించి పరవశించి ఆనందించి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని పలకగా వెంటనే శుద్ధమైన దేహముగా అతడు మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. పసిపిల్ల దేహం వలె తన కుష్టంతా రాలిపోయి పరిశుద్ధమైన బిడ్డగా మారిపోయాడు. దేవునికి స్తుతి కలుగునగాక. సౌందర్యుడిగా నేను అనుకుంటున్నాను, ఆదామును అవ్వను చేత్తో చేసినప్పుడు ఎటువంటి సౌందర్యమైన రూపం ఉందో ఆ కుష్ఠరోగికి అటువంటి రూపాన్ని దేవుడు ఇచ్చుంటాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకో తెలుసా? ఆయన తన చేత్తో తాకాడు కాబట్టి. దేవుని చేతితో తాకిబడిన ప్రతి ఒక్కరికి వారి స్థితిగతులు మారిపోతాయి, వారి పరిస్థితులు మారిపోతాయి, వారి జీవితం మారిపోద్ది, వారి తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. సమస్తము కూడా దేవుని దృష్టిలో అంగీకారముగా మారినప్పుడు, అందుకే దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకో, సిగ్గుపడకో, ధైర్యంగా ఉండు. పిరికి వారి వలె ఆ విధంగా ఆ పరిస్థితుల్లో శిష్యులు ఏ విధంగా గడగడ వణికినారో, దేవునితో ఉన్నవారు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవునితో కలిసి బ్రతికేవారు, అనేక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినాయి. వీళ్ళు కూడా పోయి అనేక సాతాను శక్తులు ఎదిరించి యేసు నామములో తిరిగి రాగా దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా మీరు నన్ను పంపిస్తే ప్రభువా, ఇదిగో ఈ ఊర్లో సాతాను శక్తులన్నీ మాకు లోపడ్డాయి అని చెప్పగా దేవుడు ఆకాశం వైపు చూడగా మెరుపు వలె సాతాను సమూహము దిగటం ప్రభు చూచి వారితో చెబుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక.